మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. 30 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ ఎందుకు డిలే అవుతుంది, లేదా ప్రెగ్నెన్సీ అనేది ఛాన్సెస్ ఎంత పర్సెంటేజ్ తగ్గుతుంది అనే ఈ 2 డౌట్స్ చాలామంది మనకి ఓపీలో ఆడటం లేదా ఇన్స్టాలో కానీ ఈ క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది. హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 రాజమండ్రి బ్రాంచ్. సో 30 ఇయర్స్ ఈ కట్ ఆఫ్ ఎందుకు అనేది మనం తీసుకుంటే, సో వరల్డ్ వైడ్గా చాలామంది వేరియస్ రీజన్స్లో వాళ్ళలో చేసిన స్టడీస్లో ఏం ప్రూవ్ అయిందంటే, యూజువల్గా ఏషియన్స్లో, సౌత్ ఈస్ట్ ఏషియన్ ఉమెన్లో 30 తర్వాత వాళ్ళ యొక్క ఒవేరియన్ ఏజింగ్ ఆర్ ఒవేరియన్ రిజర్వ్ ఏదైతే ఉందో చాలా డ్రాస్టిక్గా, స్టీప్గా కిందకి ఫాలో అవటం అనేది చూస్తూ ఉన్నాం. అలాగే ఎర్లీ మెనోపాజ్, సో పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్ కూడా కంపేర్ టు వెస్ట్రన్ కంట్రీస్లో సౌత్ ఈస్ట్ ఏషియన్ ఉమెన్లో చాలా త్వరగా చూస్తాం. వాళ్ళ యొక్క ఫర్టిలిటీ విండో అనేది కంపేర్ టు వెస్ట్రన్ ఉమెన్లో కంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ ఉమెన్లో ఫర్టిలిటీ విండో అనేది కొంచెం నేరగా ఉంటుంది. సో సౌత్ ఈస్ట్ ఏషియన్ ఉమెన్లో మన ఇండియన్స్ కూడా ఉన్నారు. సో ఇది బై రేస్ ఆర్ ఎథనిసిటీ బట్టి కూడా ముందు నుంచే డిసైడ్ అయి ఉంటుందన్నమాట ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు, అంటే ఐ మీన్ ఈ రీజన్ వాళ్ళకి. దీనికి కొంతవరకు ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వాళ్ళు బట్టి కూడా ఈ రోజుల్లో కొంచెం ఫర్టిలిటీ విండో అనేది నేరో అవుతుంది అనమాట. సో వన్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలన్నా లేదా వాళ్ళు ప్రెగ్నెన్సీని డిలే చేసుకోవాలనుకున్నా కూడా డెఫినెట్గా ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని మీరు కన్సల్ట్ అవ్వటం వల్ల ఏంటంటే, సో మీ యొక్క ఫర్టిలిటీ స్కోర్ ఎంత ఉంది, మీ ఫర్టిలిటీ విండో ఎంత ఉంది అనేది మీకు ఫస్ట్ ఒక అవగాహన అనేది కలుగుతుంది. ప్లస్ దాంతోపాటు మీరు ఊసైడ్ ఫ్రీజింగ్ కూడా వెళ్ళచ్చు. ఊసైడ్ క్రయో ప్రిజర్వేషన్ అంటాం, దాన్ని మనం ఎగ్ ఫ్రీజింగ్ అని కూడా అంటాం. సో మీరు ఒక కెరీర్ని ఫస్ట్ చాయిస్ చేసుకోవాలనుకున్నా, లేదా మ్యారేజ్ని డిలే చేసుకోవాలనుకున్నా, లేదా ఇతర ట్రీట్మెంట్స్ వెళ్ళాల్సి వచ్చినా, కొన్ని రకాల క్యాన్సర్ ట్రీట్మెంట్స్ వెళ్ళాల్సి వచ్చినా, సో ఆ టైంలో ఏంటంటే మనకి ఊసైడ్ ఫ్రీజింగ్ అనేది ఆప్షన్ ఉంది. సో ఈ ఊసైడ్ ఫ్రీజింగ్ చేసుకుని ముందుకు వెళ్ళటం వల్ల ఏంటంటే మీ ఫర్టిలిటీని మనం కొంతవరకు కేర్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఫ్యూచర్లో మీరు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ ఊసైడ్ క్రయో ప్రిజర్వేషన్ ద్వారా మీరు ప్రెగ్నెన్సీని అనేది ఏ ప్రాబ్లం లేకుండా మీరు గెయిన్ చేసుకోవచ్చు. సో 30 ఇయర్స్ తర్వాత ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అవుతుంది మేడం అని చాలామంది అడుగుతారు. సో ఇది ఒక జనరల్ పాపులేషన్, ఒక వైడ్ పాపులేషన్ ఏజ్ గ్రూప్లో తీసుకుంటే మన ఇండియన్ యొక్క ఎథనిసిటీలో ఏంటంటే కొంచెం డ్రాస్టిక్గా తగ్గటం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ 15% డిక్లైన్ అనేది బిఫోర్ 30కి ఆఫ్టర్ 30కి చేంజెస్ అనేది చూస్తాం. సో బిఫోర్ 30 ఒక ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకుని కంప్లీట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ 30 తర్వాత ఏమవుతుందంటే ఎగ్ రిజర్వ్తో పాటు కొన్ని మెటర్నల్ కాంప్లికేషన్స్ కూడా, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని ప్రెగ్నెన్సీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బిఫోర్ 30 ప్లాన్ చేసుకుని కంప్లీట్ చేసుకోవటం. ఇన్ కేస్ మీరు మీ ప్రెగ్నెన్సీని డిలే చేసుకోవాలనుకుంటే ఊసైడ్ ఫ్రీజింగ్ అనే ఆప్షన్ కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు. ఇంకా ఫర్దర్గా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా డెఫినెట్గా నన్ను రాజమండ్రి బ్రాంచ్లో మీరు కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.